అందరికీ ఈ క్రిస్పీ పుల్ మకానా చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తొందరగా అయిపోతుంది. 10 నిమిషాల కంటే ఎక్కువ టైం తీసుకోదు. మనం తెచ్చుకున్నప్పుడు ఇలా గట్టిగా ఉంటాయి కదా, వీటిని డ్రై రోస్ట్ అని చేసుకోవచ్చు, లేదంటే గీ బటర్ ఏదైనా వేసుకుని కూడా రోస్ట్ చేసుకోవచ్చు. నేనైతే వీటిని ఇప్పుడు డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి, తొందరగా మాడిపోతాయి, లోపల వరకు క్రిస్ప్గా అవ్వదు. ఇవి ఎలా వేగాయని తెలిస్తే మనకి లైట్గా స్మెల్ మంచి ఫ్లేవర్ వస్తుంది. లేదు అంటే ఇలా నలిపి చూస్తే అది క్రిస్పీగా మనకి నలుగుతుంది అనమాట. ఇప్పుడు వీటిని తీసి ఇలా పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో మనం, మీ దగ్గర ఉంటే బటర్ వేసుకోవచ్చు, లేదా గీ, లేదు అంటే ఆయిల్ కూడా కొంచెం వేసుకొని అందులోకి కొంచెం కారం, మీ దగ్గర చాట్ మసాలా ఉంటే వేసుకోండి, లేదంటే కొంచెం జీలకర్ర పొడి, కొంచెం పసుపు, కొంచెం అంటే కొంచెమే సాల్ట్ వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మకానాస్, ఇప్పుడు వీటిని ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నా ఓకే, లేదంటే అలా మసాలా అంతా వేసుకున్న తర్వాత ఒక డబ్బాలో వేసేసుకొని మిక్స్ అయిపోతాయి. ఒకసారి ఇలా 1 నిమిషం పాటు కలిపేసుకున్న తర్వాత మనం ఎయిట్ కంటైనర్లో పెట్టుకుంటే చాలాసేపు వరకు అలాగే క్రిస్పీగా ఉంటాయి. చూస్తున్నారు కదా, రోస్ట్ అయిన తర్వాత కూడా ఇంత క్రిస్ప్గా ఉంటాయి అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు